తిరుమల వెళ్ళలేని భక్తులు ఈ మల్లెలగట్టు కొండపై వెలిసిన ఆర్తగిరి క్షేత్రం దర్శించండి. ప్రకృతి అందాల మధ్య ఆధ్యాత్మికతను అనుభూతిని చెందే పవిత్ర ప్రదేశం. ఇక్కడ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. కొండ కింద నుంచి ఆలయం వైపు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన అనుభూతి మొదలవుతుంది. చుట్టూ కనిపించే కొండలు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణము, మధ్యలో కొండపైకి తీసుకువెళ్లే మెట్లు మార్గం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి అడుగు మనల్ని స్వామివారి సన్నిధికి మరింత దగ్గర చేస్తుంది. పైకి చేరుకున్న తర్వాత కనిపించే ఆలయ నిర్మాణము, తెల్లని గోడలు, అందమైన అలంకరణలు, ధ్వజస్తంభము ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాయి. ఇక ఆలయంలోకి అడుగుపెట్టగానే భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవటము కనిపిస్తూ ఉంటుంది. గర్భగుడిలో అలంకరణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య రూపమును మనం చూస్తూ ఉంటే మన జన్మ ధన్యమైనట్లు అనిపిస్తోంది. స్వామివారికి ఇరువైపులా కొలువై ఉన్న అమ్మవారులతో కలిసి దర్శనమిచ్చే ఈ రూపం భక్తుల మనసులో భక్తి భావాన్ని మరింత పెంచుతుంది. ఈ క్షేత్రం ప్రత్యేకత కేవలం ఆలయంలోనే కాదు, కొండపై ఉన్న ప్రశాంతమైన వాతావరణము, ప్రకృతి సౌందర్యము, మెట్ల మార్గము, సాగించే యాత్ర, స్వామివారి దర్శనము ఇవన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపిస్తోంది. రోజువారీ జీవితంలో హడావుడి కొంత దూరంగా ఉండడానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నప్పుడు మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. అందుకే ఇలా చిన్న చిన్న క్షేత్రాలను మన సంస్కృతిలో భాగంగా చేసుకొని అప్పుడప్పుడు దర్శనం చేసుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న ఇలాంటి దేవాలయాలను తెలుసుకోవటము, దర్శించడము, వాటి విశిష్టతను తరువాత తరాలకు తెలియజేయడం కూడా మన బాధ్యత. ఆర్తగిరి క్షేత్రం మీరు ఎప్పుడైనా వచ్చారా? రాకుంటే ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకోండి. స్వామివారి దర్శనంతో మనకు చాలా చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. కొండపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో దర్శించుకోండి. గోవింద గోవింద శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ, ఈ క్షేత్రం చాలా చాలా ప్రశాంత వాతావరణము, కొండపై హైవే రోడ్డు, హైదరాబాదు నాగార్జున సాగర్ వెళ్ళే రూటు, కొండపై నుంచి దర్శనం అనంతరము కిందికి దిగుతూ ఉన్నాము. చూడండి, పచ్చని చెట్లు, సీసీ రోడ్డు విరుకుగా ఉన్నది అన్న కారణంతో రోడ్డును వెడల్పు చేస్తూ, రోడ్డు విస్తరణ చేస్తూ